అక్షింతలు ఎందుకు వేస్తారు? పాదాలకు నమస్కారం ఎందుకు చేస్తారు? శుభకార్యం, పూజలు, నోములు, వ్రతాలు, ఆశీర్వచనాలు అనగానే కార్యక్రమం ఆద్యంతం అక్షింతలు కామన్గా వినియోగిస్తారు. దేవుడి పూజ మొదలు ఆశీర్వచనం వరకు అక్షింతలది ప్రధాన భాగం. ఇంతకీ అక్షతలు ఎందుకు వేస్తారు? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్. అక్షతలు లేదా అక్షింతలు అంటే తెలియని వారుండరేమో. ఏ పండుగ వచ్చినా, ఏదైనా శుభకార్యం జరిగినా దేవాలయాల్లోనూ పూజల్లోనూ అక్షతలు వినియోగిస్తారు. ముఖ్యంగా ఆశీర్వచనం తీసుకునేటప్పుడు తలపై అక్షతలు వేసి దీవిస్తారు. ఇంతకీ అక్షతలు ఎందుకు వేస్తారు? క్షతం అంటే కొరత గలది, అక్షతం అంటే పరిపూర్ణమైనది, కొరత లేనిది, నిండైనదని అర్థం. జీవితంలో కొరత లేకుండా పరిపూర్ణంగా జీవించాలని కోరుకుని ఆశీర్వదించటమే అక్షింతలు వేయడంలో ముఖ్య ఉద్దేశం. పసుపు కలిపిన బియ్యం మంగళప్రదమైనవి. అందుకే బియ్యంలో పసుపు కలిపి అక్షింతలు చేస్తారు. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దాన వస్తువుగా చెబుతుంటారు. ఆ రకంగా నవగ్రహాల్లో చంద్రుడికి ప్రీతికరమైనవి బియ్యం. చంద్రుడు మనసుకు అధినాయకుడు. మనిషి మనసు, బుద్ధి, గుణం, వ్యసనం వీటన్నిటికీ చంద్రుడే కారణమని, మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని మన పెద్దల నమ్మకం. అందుకే ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సుపై ప్రభావం చూపుతాయని, మనోధర్మాన్ని నియంత్రిస్తాయని గట్టిగా విశ్వసిస్తారు. అందుకే అక్షతలను తలపై వేసి ఆశీర్వదిస్తారు. సైంటిఫిక్గా చెప్పాలంటే బియ్యానికి విద్యుత్ శక్తిని గ్రహించే తత్వం ఉంది. దేహం ఓ విద్యుత్ కేంద్రం. విద్యుత్ సరఫరాల్లో హెచ్చుతగ్గులు మనసు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. పెద్దలు అక్షతలు వేసి ఆశీర్వదించే సమయంలో వారి దేహంలోని విద్యుత్తులో కొంత భాగం ఈ అక్షతలను తాకుతాయి. ఆశీస్సులిచ్చే వాళ్ల నుంచి పుచ్చుకునే వాళ్ళకి కొంత విద్యుత్ బదిలీ అవుతుంది. దేహంలో ఉన్న 24 విద్యుత్ కేంద్రాల్లో శిరస్సు ప్రధానమైనది. ఇది విద్యుత్ ఉత్పత్తి కేంద్రమే కాదు, విద్యుత్ ప్రసార కేంద్రం కూడా. తలపై అక్షతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు. అందుకే అక్షతల ద్వారా పెద్దల్లో ఉండే సాత్విక గుణం పిల్లలకు లభిస్తుంది. పసుపు క్రిమి సంహారకం కూడా కావడంతో ఆరోగ్యానికి కూడా మంచిది. పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకునేటప్పుడు వారి పాదాలకు నమస్కరించడం మన సంప్రదాయం. అలా చేయడం వెనుకున్న పరమార్థం ఏంటంటే, మన శరీరంలో తల ఉత్తర ధ్రువం అయితే పాదాలు దక్షిణ ధ్రువం. వ్యతిరేక ధ్రువాలే ఆకర్షించుకుంటాయి. అప్పుడే శక్తి విడుదలవుతుంది. అలానే పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకునేటప్పుడు మన తలను వారి పాదాలకు తాకించి ఆశీర్వాదం తీసుకుంటాం. ఆ సమయంలో వారి పాదాల్లోని దక్షిణ ధ్రువం మన తలలో గల ఉత్తర ధ్రువంతో ఆకర్షితమై శక్తిని వెలువరిస్తుంది. అందుకే మన హిందూ సంప్రదాయంలో పెద్దల కాళ్లకు నమస్కరిస్తాం. హిందూ సంప్రదాయంలో పాటించే ప్రతి పద్ధతిలోనూ ఓ పరమార్థం దాగి ఉంటుంది. వితండవాదం చేయకుండా అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే పెద్దలు ఎంత ఆలోచించి ఈ పద్ధతులు పెట్టారో అర్థమవుతుంది.